Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you're all watching a video which is from Dinosam YouTube channel. I don't think so. Today's class is 4, I think. Fourth class, I think. So, Introduction to Anatomy. మన సిరీస్లో ఏదైతే పర్సనల్ ట్రైనర్ ఎలా ట్రైనర్ పర్సనల్ ట్రైనర్ కోర్స్ ఉందో అందులో ఏదైతే 3 వీడియోస్ అప్లోడ్ చేసినా పర్సనల్ ట్రైనర్ ఎట్లుంటారు, జనరల్ ట్రైనర్ వర్సెస్ పర్సనల్ ట్రైనర్, అసలు ఫ్లోర్ పైన జాబ్స్ ఏమే, ఎట్లా చేయాలి జాబ్స్, అసలు డోంట్స్ అండ్ డూస్, ఎథిక్స్ మాట్లాడుకున్నాం ట్రైనర్స్ గురించి. బట్ యాజ్ ఎ ట్రైనర్ మీకు థియరీ నాలెడ్జ్ కూడా కావాలి, సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి, క్లయింట్ తోటి ఎట్లా డీల్ చేస్తారో మొత్తం కావాలి. సో స్లోగా నేను మాడ్యూల్స్ క్రియేట్ చేసిన అని చెప్పిన ఆ మాడ్యూల్స్లో మనకి సెకండ్ మాడ్యూల్, ఫస్ట్ మాడ్యూల్లో అదే చెప్పా కదా, హౌ టు బీ ఏ పర్సనల్ ట్రైనర్, డిఫరెన్స్ బిట్వీన్, ఇవి మొత్తం ఉన్నాయి. సో సెకండ్ మాడ్యూల్లోకి మనం ఎంటర్ అయినాం, ఇంట్రొడక్షన్ టు అనాటమీ. సో వెయిట్, తెచ్చుకున్నాం. ఇంట్రొడక్షన్ టు అనాటమీ. అసలు ఎనాటమీ అంటే ఏంది, ఎనాటమీలో ఏమేమి వస్తాయి, అసలు మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది మొత్తం తెలుసుకుందాం. చెప్తున్నా, ఏదైతే థియరీ నాలెడ్జ్ ఉంటుందో యాజ్ ఎ పర్సనల్ ట్రైనర్, యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా, డైటీషియన్ అది ఒక పెద్ద సబ్జెక్ట్, లైక్ డిగ్రీ లాగా 4 to 5 years చేసేది ఉంటుంది. అది పక్క పెడితే షార్ట్ టర్మ్లో ఏదైతే కోర్స్ కంప్లీట్ అవుతుందో అది నేను మాట్లాడుతున్నా, పర్సనల్ ట్రైనర్ది, న్యూట్రిషనిస్ట్ది. సో పర్సనల్ ట్రైనర్ అయినా న్యూట్రిషనిస్ట్ అయినా వాళ్ళకి ఎనాటమీ గురించి తెలియాలి. ఎనాటమీలో ఏమేమి వస్తాయి అది డిస్కస్ చేద్దాం. అసలు ఎనాటమీ అంటే ఏంది, అసలు ఈ వర్డ్ ఎడికెళ్ళి వచ్చింది అది డిస్కస్ చేద్దాం. ఎనాటమీలో మనకి నెంబర్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఆర్గన్ సిస్టమ్, స్కెలిటల్ ఎనాటమీ, మస్కులర్ ఎనాటమీ, ఇవి మొత్తం వస్తాయి ఇందులో. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తా ప్రాపర్గా మీకు అర్థమయ్యేటట్టు. ఇఫ్ నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ సిరీస్. ఈ సిరీస్కి మీరు సపోర్ట్ చేస్తే అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా తీస్తా. సో వితౌట్ డూయింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అనాటమీ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్. లెట్స్ గో. అనాటమీ. రైటింగ్ కొంచెం కచర ఉండొచ్చు, చెప్పేదినండి, రైటింగ్ చూడకండి. సి, అనాటమీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ ఆర్ అనాటమీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ ఇంటర్నల్లీ అండ్ డీప్లీ. సి, మన బాడీలో బోన్స్, మజిల్స్, ఆర్గన్ సిస్టమ్స్ రన్ అవుతా ఉన్నాయి, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్. సి, అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్, అవర్ మజిల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్, అవర్ ఆర్గన్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్, రైట్? సో ఎవరైనా ఏదైనా మొబైల్ కొనాలన్నా, కాంటెంట్ క్రియేట్ చేద్దామని, లేకుంటే ఫొటోస్ తీద్దామని, షూట్ చేద్దామని ఏది తీసుకున్నా 128 వేరియంట్ అస్సలు తీసుకోకండి. ఏ ఫోన్లో కూడా అసలు 128 స్టోరేజ్ ఇట్లానే అయిపోతుంది. ఇంత మాట్లాడినా అబౌట్ బోన్స్, హౌ మెనీ బోన్స్ అండ్ టెండాన్స్ ఏంది, లెగమెంట్స్ ఏంది, కార్టిలేజ్ ఏంది, మనకు ఆర్గన్ సిస్టమ్స్ ఏమేమి రన్ అవుతూ ఉంటాయి, మజిల్స్ ఏంది, వాలంటరీ మజిల్, ఇన్వాలంటరీ మజిల్, కార్డియక్ మజిల్, ఇప్పుడు కూడా ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. స్టోరేజ్ ఫుల్ అని పడది స్టార్టింగ్లోనే. జస్ట్ 4 minutes మాట్లాడినా, రెస్ట్ ఆఫ్ ది థింగ్ మొత్తం ఒక 15 minutes వరకు మాట్లాడినా కంప్లీట్. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇది మొత్తం చూస్తానా, అగైన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం అసలు ఎనాటమీ అంటే ఏంది దాని గురించి మాట్లాడుకుంటే, ఎనాటమీ ఏంటి అంటే సపరేట్, టోమీ అంటే టు కట్ అండ్ ఓపెన్. అనాటమీ అంటే యాక్చువల్గా, సి, మన బాడీలో బోన్స్ ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి, ఆర్గన్ సిస్టమ్స్ రన్ అవుతా ఉన్నాయి, రైట్? అనాటమీ సపరేట్ టు కట్ అండ్ ఓపెన్. సి, ఎగ్జాంపుల్ బోన్స్ చూసుకుంటే మన బాడీలో బోన్స్ని సపరేట్ చేసి దాన్ని కట్ చేసి దాని లోపల ఏముంది. సి, బోన్స్ గురించి చెప్పేదాన్ని స్కెలిటల్ అనాటమీ అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు మజిల్ ఎట్లా డిజైన్ చేయబడింది, దాని యాక్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇది కంప్లీట్గా చెప్పేదాన్ని మస్కులర్ అనాటమీ అంటాం. బోన్స్ గురించి చెప్పేదాన్ని స్కెలిటల్ అనాటమీ అంటాం. ఆర్గన్ సిస్టమ్స్, నెంబర్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయి మన బాడీలో. ఏమేమి ఉంటాయి, సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్,
ఎక్స్క్రేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నెంబర్ ఆఫ్. సో ఇంటర్నల్గా అసలు ఈ పర్టికులర్ సర్క్యులేటరీ సిస్టమ్ రిలేటెడ్ టు బ్లడ్, ఎండోక్రైన్ సిస్టమ్ రిలేటెడ్ టు హార్మోన్స్, ఎక్స్క్రీటరీ సిస్టమ్ రిలేటెడ్ టు కిడ్నీస్, రెస్పిరేటరీ సిస్టమ్ రిలేటెడ్ టు లంగ్స్. ఇప్పుడు లంగ్స్ ఫంక్షన్ ఏంది ఇంటర్నల్గా డీప్గా స్టడీ చేసేదాన్ని మనం ఫిజియాలజీ అంటాం. బట్ యాక్చువల్గా ఎనాటమీ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గాన్. ఇప్పుడు బోన్స్ కూడా ఒక ఆర్గానే, మజిల్స్ కూడా ఒక ఆర్గానే. ఆర్గన్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్ లివర్ తీసుకుంటే అదొక ఆర్గాన్. లివర్ గురించి కట్ చేసి లోపట ఏముంది అని స్టడీ చేసేదాన్నే అనాటమీ అంటాం, రైట్? బోన్స్, మజిల్స్, ఆర్గన్ సిస్టమ్స్. యాక్చువల్గా ఈ అనాటమీ అనే టర్మ్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్ వర్డ్ అనాటమీ, గ్రీక్ వర్డ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది ఒకటేసారి. ఇట్లా మొత్తం ఎట్లనో అయిపోయింది. ఇంత మాట్లాడినా ఒకటిసారి అసలు ఏం సేవ్ కాలేదు. మొత్తం మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయినా. యా, సో అందుకనే వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. సో అనాటమీ గ్రీక్ వర్డ్, అనా అంటే సపరేట్, టోనీ అంటే కట్ అండ్ ఓపెన్. ఎగ్జాంపుల్ మనం బోన్స్ చూసుకుంటే ఎవ్రీథింగ్ బోన్స్ గురించి మాట్లాడేదాన్ని స్కెలిటల్ అనాటమీ అంటాం. మనకు బోన్స్లో 206 బోన్స్ ఉంటాయి, రైట్? దీనికంటే ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే మనం పుడతామో. సో మెల్లమెల్ల పెరిగే కొద్దీ మనకి బోన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి మన స్పైన్లో. సో 206 బోన్స్ ఉంటాయి. మజిల్స్, ఆర్గన్ సిస్టమ్స్. సో మజిల్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. వాలంటరీ, కార్డియాక్ మజిల్. కంప్లీట్. నెక్స్ట్ వీడియోస్లో మనం స్కెలిటల్ అనాటమీ గురించి మాట్లాడుకుందాం, మజిల్స్, టైప్స్ ఆఫ్ మజిల్స్ గురించి మాట్లాడుకుందాం, ఆర్గన్ సిస్టమ్స్, ఈ మొత్తం ఫిజియాలజీకి రిలేటెడ్. ఫిజియాలజీ. ఐ హోప్ అసలు అనాటమీ అంటే ఏంది, ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, సపరేట్గా ఇన్ డీటెయిల్గా అది అనాటమీ అంటే అసలు ఏంది అది మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇందులో ఏమేమి వస్తాయంటే మన బాడీలో ఏమేమి ఉంటాయి, బ్లడ్ ఉంటుంది, బోన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, ఆర్గన్స్ ఉంటాయి. ఇంకేముంటాయి కామెంట్ చేయండి. ఇంకేముంటాయి నాకు తెలియదు. హెయిర్ అట్లా ఉంటే అట్లాంటివి కాదు కామెంట్స్, ఇంకేమైనా నేను మిస్ అయ్యేది ఉంటాయి. సో బోన్స్, మజిల్స్, ఆర్గన్ సిస్టమ్స్, వీటి గురించి మాట్లాడి ఇంటర్నల్గా అసలు ఫంక్షన్స్ ఏమేమవుతాయి లోపల దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి స్టడీ చేసేదాన్ని అనాటమీ అంటాం సింపుల్గా. ఐ హోప్ మీకు అనాటమీ గురించి అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ నేను ఏమైనా మిస్ చేస్తుంటే కామెంట్ చేయండి. మీకు ప్రాపర్గా అర్థమైందని అనుకుంటాను నేను. ఇఫ్ ఏమైనా అర్థం కాకుండా జస్ట్ కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను మళ్ళీ ఈ టాపిక్ గురించి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నెక్స్ట్ వీడియో వుడ్ బి స్కెలిటల్ అనాటమీ. సో మన బాడీలో స్కెలిటల్ అనాటమీ అంటే ఏంది, సో మన బాడీలో స్కెలిటల్ అనాటమీ ఇన్ ద సెన్స్ బోన్స్ గురించి, ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి లొకేషన్లో ఏమేమి బోన్ని ఏమేమి పేరు పెట్టి పిలుస్తారు, సింపుల్గా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బాయ్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యా.